హాయ్ అండి, ఈ రోజు నేనైతే హెయిర్ కేర్ రొటీన్ అయితే చేయబోతున్నాను. లాంగ్ వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. నేను హెయిర్ కి ఏం కండిషనర్ వాడతాను అనేది చెప్పబోతున్నాను. నేను కండిషనర్ లాంటివి ఏం వాడాను, జస్ట్ న్యాచురల్ మన కుంకుడుకాయ అయితేనే వాడతాను. అండ్ మనం హెయిర్ వాష్ చేసే ముందు అయితే 1 అవర్ ముందు ఇట్లా ఆయిల్ పెట్టుకుంటా. డైలీ అంటే డైలీ కాదు, నేను వీక్లీ 4-5 టైమ్స్ హెడ్ వాష్ చేస్తా, అప్పుడు మాత్రమే పెట్టుకుంటా. ఓకేనా? ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి. అండ్ నేను ఎవ్రీ టైం హెయిర్ వాష్ చేసేటప్పుడు మా అక్క సపోర్ట్ కంపల్సరీ తీసుకుంటాను. ఎందుకంటే అవన్నీ కుంకుడుకాయలు పలగొట్టి నానబెట్టి నేను ఒక్కదాన్ని వాష్ చేసుకోవాలంటే కాదు, కాబట్టి మా అక్క హెల్ప్ కూడా తీసుకుంటాను. ఎందుకంటే మా అక్కకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నా హెయిర్ పైన. మా అక్కకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుందంటే తన హెయిర్ మొత్తం చాలా డ్యామేజ్ అయిపోయింది, నాకంటే థిక్గా లాంగ్గా ఉండే తన హెయిర్. సో తన మ్యారేజ్ తర్వాత మొత్తం చాలా హెయిర్ ఫాల్ అవ్వడం, డ్యామేజ్ అవ్వడం అలాంటివి జరిగింది. కాబట్టి తన హెయిర్ కన్నా ఇప్పుడు నా హెయిర్ పైననే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే తనకి లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. అయ్యో, మా అక్క గురించి చాలా చెప్పిస్తున్నాను ఈ వీడియోలో. ఓకే, పాయింట్కి వద్దాం. ఫస్ట్ అయితే కుంకుడుకాయ ఇలా పళ్ళగొట్టేసి ఒక బౌల్లో వేసి నానబెట్టుకోవాలి కాసేపు. ఏంటి వీళ్ళు టెర్రస్ పైన వెళ్ళి వీడియో తీస్తున్నారు అని అనుకోకండి. మా అమ్మ అయితే మా ముగ్గురికి తిట్టింది, ఏంటి వీడియోస్ అది ఇది అనుకుంటా ఇల్లు మొత్తం గబ్బు లేపుతున్నారని. సో మా మమ్మీ కూడా అప్పుడే క్లీన్ చేస్తుంది కాబట్టి మేమే అర్థం చేసుకొని ఇక పైకి వచ్చేసాం. మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో చూసేటప్పుడు. అండ్ ఇక్కడ మా అక్క అండ్ మా తమ్ముడు ఇద్దరైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా అక్క కూడా స్క్రబ్ చేస్తుంది మొత్తం ఎక్కువ నురుగు రావాలని. ఎందుకంటే ప్రతిసారి ఇంతే చేస్తుంది అనుకోండి, కానీ ఈసారి మా చిన్నుగాడికి ఎత్తుకొని మరీ చేస్తుంది. మా ఇంట్లో ఒక మగ్గు ఒకటి గిన్నె తీసుకొని వచ్చి మా అక్క నాకైతే హెయిర్ వాష్ చేపిస్తుంది. చూసుకోవచ్చు మీరు కూడా. ఒక బకెట్ నింపుకున్న మా అన్నే వాటరు. ఒక్క వీడియో కోసం ఇన్ని తిప్పలు పడతానని నేను నా లైఫ్లో అనుకోలేదు గైస్. చూడండి నా సిచ్యువేషన్ ఎలా ఉందో అక్కడ, నేను ఎట్లా కూర్చున్నాను. అండ్ మన లైఫ్లో కొన్ని రావాలంటే కొన్ని వదులుకోవాలి, కొన్ని సిగ్గుపడకుండా చేయాలి. అయితేనే మనం ముందు సాగగలుగుతాం, లేదంటే అక్కడే ఆగిపోతాం. ఇప్పుడు నేనేంటంటే డైలీ వీడియో తీయాలి అనే దృష్టితోటే నేను ఎక్కడో ఒక దగ్గర నాకు ప్లేస్ దొరికిన కాడ టైం దొరికినప్పుడే వీడియో తీసుకుంటున్నాను. కానీ ఈ గెటప్లో చూసి మాత్రం మీరు భయపడకండి. నాకు చూసి లిటరలీ చెప్తున్నా, ఆ నురుగుతోటి నాకు 5 to 10 minutes పట్టింది స్క్రబ్ చేయడానికి. అసలు మనం ఎంత స్క్రబ్ చేసి అంతవరకు అది వస్తూనే ఉంది. అసలు నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది కుంకుడుకాయతో వాష్ చేసేటప్పుడు. కానీ కొంతమందికి ఏంటంటే ఫస్ట్ 2 times 3 times వాష్ చేసేటప్పుడు కళ్ళు అయితే చాలా మండుతుంది. అది ఒక 2-3 times లైట్ తీసుకుంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నేను కూడా ఫస్ట్ అట్లనే అనుకున్నా, కళ్ళు మండుతున్నాయి నేను చెయ్యను అని. కానీ ఇప్పుడు నాకైతే అలవాటు అయిపోయింది, నేను డైలీ చేస్తాను కాబట్టి నాకు రొటీనే అది. అండ్ చూడండి గైస్, మా అక్క అయితే నాకు చిన్న పిల్లనే అనుకుంటుంది. అందుకేనేమో మా అక్క అంటే నాకు అంత ఇష్టం. నా లైఫ్లో బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటే మా అక్కనే. అండ్ చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం ఇప్పుడే హెయిర్ వాష్ చేసుకొని వచ్చాను. ఆల్రెడీ ఇప్పుడు చేశాను, కానీ మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయి వచ్చాను. మళ్ళీ పైనే వచ్చాను, ఎందుకంటే నేను కింద వీడియో తీస్తుంటే మా అమ్మ అయితే చీపురు గడ్డ పట్టుకుని ఇంట్లో అంతా గబ్బు గబ్బు లేపుతున్నారు అందరు కలిసి అని నాకు, మా తమ్ముడికి, మా అక్కకి ముగ్గురికి పైకి అయితే పంపేసేసింది. అందుకే ఒక మగ్గు ఒక బకెట్ తెచ్చుకొని హెయిర్ వాష్ చేపించింది కదా మా అక్క. సో అది అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మీకు అనిపిస్తుంది నా హెయిర్ ఎంత సిల్క్గా ఉందో. అండ్ లాంగ్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. నేనైతే ఎవ్రీడే నేను కుంకుడుకాయతో మాత్రమే చేస్తాను. ఒక ఫస్ట్ సెకండ్ డే యూజ్ చేసే వాళ్ళకైతే కళ్ళు అయితే చాలా మండుతుంది. అదే రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏంటంటే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నాకు కూడా అలానే అలవాటు అయిపోయింది అది, చూసుకోవచ్చు. నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం గైస్. అంత కేరింగ్గా చూసుకుంటాను నా హెయిర్కి నేను. అండ్ ఇది ఎప్పుడో కట్ చేశాను, ఇప్పుడు అడ్డం వస్తుంది. ఎంతైనా ఆడపిల్లలకి లాంగ్ హెయిర్ ఉంటేనే కదా లుక్ ఉంటుంది. ఓకేనా? మళ్ళీ నేను హెయిర్ స్టైల్ వేసుకున్న తర్వాత కూడా ఒకటి చూపిస్తా.
అండ్ మన హెయిర్ ఫాల్ అవ్వద్దు అనుకుంటే మనం అయితే ఇట్లా పెద్ద పెద్ద టీట్ ఉన్నదైతే తీసుకోవాలి. ఎందుకంటే దీంతో కొంచెమే హెయిర్ వస్తుంది, అంత హెయిర్ కూడా మనకి డ్యామేజ్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమో ఇట్లా ఇంకా దీనికంటే సన్నగా ఉంటుంది, అదైతే యూజ్ చేస్తారు. అది అసలు మ్యాక్సిమం అది యూజ్ చేయొద్దు, ఎందుకంటే అది నెత్తిలో పెడితేనే ఇన్ని ఎంటికలు వస్తాయి. వామో నా ప్రాణం అయితే జిల్లు అంటుంది. అసలు ఇన్ని ఎంటికలు ఎట్లా వాళ్ళకి ఏం బాధ అవ్వదా ఏంటో నాకు అర్థం. చూడండి చాలా అంటే చాలా చిక్కులు ఉన్నాయి హెయిర్లా. ఇది ఎప్పుడు తీయాలో ఏంటో, మా అక్క హెల్ప్ కూడా తీసుకుంటా. మ్యాక్సిమం నేను హెయిర్ వాష్ చేస్తే మా మమ్మీ లేదంటే మా అక్కనే తీస్తారు, కానీ ఈ వీడియో కోసం నేనైతే తీస్తున్నా. ఇప్పుడు చూసుకోవచ్చు. అసలు నేను ఏం చెప్పినా మా అక్క అయితే అసలు కోప్పడకుండా చిరాకు పడకుండా నా ప్రతి పని చేస్తుంది. నాకు ఇలాంటి అక్క దొరకడం అంటే నిజంగా నాకు వరం లాంటిది. కొంచెం కూడా పెయిన్ అవ్వకుండా మంచిగా దువ్వుతుంది మా అక్క. హెయిర్ స్టైల్ మంచిగా వేస్తుంది, అందుకే నాకు మా అక్క వేస్తేనే హెయిర్ స్టైల్ నచ్చుతుంది. చిన్నప్పుడు కూడా ఇంతే, నాకు ఎవరు వేసినా నాకు నచ్చదు, మా అక్క వేస్తేనే నచ్చుతుంది. ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యా కదా, సో నేనే వేసుకుంటా రోజు డ్యూటీకి పోయేటప్పుడు. ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం మా అక్కతోటే వేయించుకుంటా మ్యాక్సిమం. నా హెయిర్ కొంచెం లాంగ్ ఉంది కదా, సో అందులో చాలా అంటే చాలా చిక్కులు ఉన్నాయి. మా అక్క అయితే చాలా కేరింగ్గా తీస్తుంది, ఒక్క హెయిర్ కూడా ఫాల్ అవ్వకుండా నీట్గా తీస్తుంది. అండ్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, బట్ నీట్గా చేస్తుంది మా అక్క. అలానే ప్రతి చెల్లికి ఇలాంటి ఒక అక్క ఉండాలి కదా కంపల్సరీ. అండ్ ఎంతసేపు కోమ్ చేస్తుంది కదా మా అక్క, అయినా మా చిన్నుగాడైతే అసలు ఏడవట్లేదు, చాలా క్యూట్గా చూస్తుండు మా అక్కే ఏం చేస్తున్నారు మా మమ్మీ అండ్ మా పిన్ని అనేసి. చూస్తున్నారు కదా గైస్, కోమ్ చేసిన తర్వాత అయితే నా హెయిర్ ఇట్లుంది. సో ఈ లెంత్ తోటి ఉంటుంది నా హెయిర్. ఫైనల్గా అయితే హెయిర్ స్టైల్ ఇట్లా వేసుకున్నాను. వెళ్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బాయ్, ఇష్క్ యూ ఆల్.